హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇల్లూరి హిమనీష్ కుమార్. ఎనర్జెటిక్ డైనమైట్ అని కూడా అంటారు. అయితే కనుక మనం చూసినట్టయితే కనుక బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ప్రారంభమయ్యి 20 రోజులు కాబోతుంది. ఇప్పుడైతే కనుక మన హౌస్ మేట్స్ థర్డ్ వీక్ నామినేషన్లో అయితే ఉన్నారు. నిన్న ఆల్రెడీ మన నాగార్జున సార్ వచ్చి, హోస్ట్ నాగార్జున సార్ కాబట్టి సాటర్డే సండే ఆయన ఏం జరిగింది, హౌస్ ఎలా ఉంది అనేది అంతా చూస్తూ ఉంటారు. అయితే కనుక నిన్న ఆల్రెడీ వచ్చి హౌస్ మేట్స్ ప్రతి ఒక్కరికి క్లాస్ పీకడం అయితే జరిగింది. ఎందుకు అంటే వాళ్ళ బిహేవియర్స్, వాళ్ళ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు లిమిట్స్ క్రాస్ అయ్యారు అని చెప్పేసి. అది కూడా కరెక్టే. ఎందుకు అంటే సార్ చెప్పింది, ఎందుకంటే ఎట్లంటే అట్లా మాట్లాడడము, అరవడము, లేకోకుంటే అసభ్యంగా బిహేవ్ చేయడము, ఈ హగ్గులేంది, కిస్సులేంది, ప్రతి ఒక్కటి ఆయన అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్కరిని తిట్టడం అయితే జరిగింది. అయితే కనుక మనం ఇప్పుడు నామినేషన్స్ విషయానికి వస్తే కనుక ఆల్రెడీ ఈ వీక్లో నామినేషన్ 8 మెంబర్స్ అయితే నామినేషన్ లిస్ట్లో ఉన్నారు. అయితే కనుక మనము వారి లిస్టు ప్లస్ ఓటింగ్ చూద్దాము. బిగ్ బాస్ 8 తెలుగు వీక్ 3 ఓటింగ్ లిస్ట్ పర్సంటేజ్. ఫస్ట్ నామినేషన్లో ఎవరైతే ఉన్నామో చూద్దాము. విష్ణుప్రియ, మణికంఠ, నైనిక, కిరాక్ సీత, ప్రేరణ, యష్మి, అభయ్ నవీన్, పృథ్వీరాజ్, వీళ్ళు 8 మంది అయితే కనుక నామినేషన్లో ఉండడం జరిగింది. వీళ్లకు బయట ఆడియన్స్ నుంచి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉంది అనేది కూడా చెప్తాను, వినండి. విష్ణుప్రియకు వచ్చేసి 28% ఉంది, మణికంఠ 19%, నైనిక 11%, కిరాక్ సీత 10%, ప్రేరణ 9%, యష్మి 9%, అభయ్ నవీన్ 8%, పృథ్వీరాజ్ లిస్ట్లో ఉన్నాడనమాట. 7% ఓటింగ్ ఉంది. ఆయనకు వచ్చేసి ఓట్స్ 6781 ఓట్లు ఉన్నాయి. హైయెస్ట్ వచ్చేసి విష్ణుప్రియ ఉంది 28%, 28,206 ఓట్లు అయితే కనుక ఈమెకు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక పృథ్వీరాజ్ లీస్ట్లో ఉన్నప్పటికీ కూడా ఆయన స్ట్రాటజీ గేమ్స్ కానీ లేకోకుంటే ఫిజికల్గా ఈయన చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. సో అందుకని చెప్పేసి ఎలిమినేషన్కి అయితే కనుక ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఛాన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని నా అభిప్రాయము. మీ అభిప్రాయం ఏంటి అనేది పృథ్వీరాజ్ మీద కామెంట్లో తెలపచ్చు, తప్పేం లేదు. అయితే కనుక ఇప్పుడు మణికంఠ అయితే మనకు కొంచెం ఎమోషనల్ అయిపోతాడు మాటికి ముందు, లేడీస్ లాగా ఏడవడము, ఇది కరెక్ట్ కాదు. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అయితే ఆల్రెడీ అభయ్ నవీన్, నేను అనుకోవడం ప్రకారం ఏంటంటే అభయ్ నవీన్ ఈరోజు ఎలిమినేట్ అవుతాడు అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలపండి. ఎందుకు అంటే ఆల్రెడీ అభయ్ నవీన్కి రెడ్ కార్డ్ ఇవ్వడం జరిగింది మన నాగార్జున సారు. నిన్న నైట్ వెళ్ళిపోవాల్సింది, కానీ హౌస్ మేట్స్ అందరు రిక్వెస్ట్ వల్ల ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడు జనాలు ఏంటంటే ప్రతి ఒక్కటి చూస్తారండి. నువ్వు గేమ్ ఆడినావా, లేకోకుంటే ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నావా, ఇవన్నీ కాదు. జనాలు ఏంటంటే ప్రతి ఒక్కటి, ముఖ్యంగా బిహేవియర్, క్యారెక్టర్ అన్నీ చూస్తారనమాట. అన్నీ చూసే ఓట్స్ వేస్తారు. అందుకని ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకా అభయ్ నవీన్ 8% ఓటింగ్తో ఉన్నాడు. 8,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి. నేను ఆయన ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే ఆయన మాట్లాడిన తీరు, ఆయన బిహేవియరు చాలా చండాలంగా ఉంది. నిన్న లాస్ట్ వీక్ మొత్తం చూస్తే కనుక ఆల్రెడీ నాగార్జున సార్ కూడా చాలా గట్టి వార్నింగ్స్ అయితే ఇచ్చారు అతనికి. ఇంకోటి వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళు కూడా మనకి ప్రేరణ కానీ, కిరాక్ సీత కానీ, యష్మి, వీళ్ళందరూ ఈయన వేసే జోకులకి నవ్వుకుంటా ఆయన ఎంకరేజ్ చేయడం ఇవన్నీ అవసరమా? సో మీ ఆట మీరు ఆడండి. ఎవ్వరు కాంపిటీషన్ అనేది చాలా ఇంపార్టెంటు. ఫైనల్గా ఎవడైతే నిజాయితీగా ఓన్గా ఆడతాడో వాడే బిగ్ బాస్ విన్నర్ అవుతాడు. అందరికీ రాదు ఈ ఆప్షన్స్. ఇప్పుడు నేను వెళ్ళాలనుకుంటా బిగ్ బాస్ హౌస్కి, అవుతుందా నా వల్ల? అవ్వదు. సో మీకు వచ్చిన ఆపర్చునిటీ మీరు యూటిలైజ్ చేసుకోండి. నేను అదే చెప్తున్నా. ఎక్స్ట్రా యాక్టివిటీసు, ఈ హగ్గులు, ముద్దులు ఇవన్నీ అవసరం లేదు మనకి. మనం ఎందుకు వెళ్ళాము? గేమ్ ఆడడానికి వెళ్ళాము. బిహేవియర్గా మనం మంచిగా ఉండాలి, అది చూసుకోండి. ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అవసరం లే. అర్థమైందా? సరే, ఈరోజు నా ఒపీనియన్ అయితే కనుక 3 ఉన్నారు. నా మైండ్, నా రివ్యూ ప్రకారము మణికంఠ, అభయ్ నవీన్ అండ్ ప్రేరణ, ఈ 3లో ఒకరు ఎలిమినేట్ అవుతారు అని నేను అనుకుంటున్నా. మీ అభిప్రాయం ఏంటనేది, నా ఆలోచన ఇలా ఉంది. మీ ఆలోచన ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలపండి.